ఓం శాంతి. 18/1/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్మృతి స్వరూపంగా అగుటకు ఆధారము స్మృతి మరియు సేవ. ఈరోజు బాప్దాద తమ అమూల్యమైన మణులను చూస్తూ ఉన్నారు. ప్రతి మణి తన స్థితి అనుస్థానము పైన మెరుస్తూ ఉన్నారు. ఈ మణుల స్వరూపాలను బాప్దాద తన శృంగారంగా చేసుకున్నారు. ఈరోజు బాప్దాద అమృత వేళ నుండి తమ శృంగార స్వరూపాలను మణులను చూస్తున్నారు. మీరందరూ సాకార సృష్టిలో ప్రతి స్థానాన్ని రకరకాలుగా పుష్పాలతో అలంకరిస్తారు. పిల్లల ఈ కష్టాన్ని కూడా బాప్దాద పైనుండి చూస్తూ ఉంటారు. ఈరోజు పిల్లలైన మీరు ఎలాగైతే మధువనంలోని ప్రతి స్థానాన్ని తిరుగుతున్నారో, ప్రదక్షిణ చేస్తున్నారో, అలా బాప్దాద కూడా పిల్లలతో పాటు తిరుగుతూ ఉంటారు. మధువనంలో విశేషంగా 4 ధామాలను తయారు చేశారు. అక్కడ మీరు వాటిని ప్రదక్షిణ చేస్తారు. అదేవిధంగా భక్తులు కూడా 4 ధామాలకు మహత్యం ఉంచారు. ఎలాగైతే మీరు ఈ 4 ధామాలు మధుబన్లో ఉండేవి ప్రదక్షిణ చేస్తారో, అలా భక్తులు అనుసరించారు. ఈ 4 ధామాలు మధువనంలో శాంతి స్తంభము, హిస్టరీ హాల్, బాబా రూము, బాబా కుటీరం. మీరు కూడా క్యూలో వెళ్తున్నారు. భక్తులు కూడా క్యూలో దర్శనం కొరకు ఎదురు చూస్తారు. ఎలాగైతే భక్తిలో సత్యవచన్ మహారాజ్ అని అంటారో, అలా సంగమ యుగంలో సత్యవాక్కుతో పాటు మీ సత్కర్మలు మహోన్నతమైపోతాయి. అనగా స్మృతి చిహ్నంగా జ్ఞాపకార్థంగా అవుతాయి. ఇవి సంగమ యుగం యొక్క విశేషత. భక్తులు భగవంతుడి ముందు ప్రదక్షిణాలు చేస్తారు. కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తూ ఉన్నారు? భగవంతుడు పిల్లలైన మీ వెనుక ప్రదక్షిణ చేస్తారు. పిల్లలను ముందు ఉంచి వెనుక తాను నడుస్తారు. అన్ని కర్మలలో పదండి పిల్లలు, పదండి పిల్లలు అని అంటూ ఉంటారు. ఇది విశేషతే కదా. పిల్లలను యజమానులుగా చేసి తండ్రి స్వయం బాలకుడిగా అవుతారు. అందుకే ప్రతిరోజు మీకు మాలేకం సలాం, యజమానులకు నమస్తే అని చెప్తారు. భగవంతుడు మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారా, లేక మీరు భగవంతుడిని మీ వారిగా చేసుకున్నారా? ఏమంటారు? ఎవరు ఎవరిని తమ వారిగా చేసుకున్నారు? బాప్దాద అయితే పిల్లలు భగవంతుడిని తమ వారిగా చేసుకున్నారు అని అంటారు. పిల్లలు చతురులైతే తండ్రి కూడా చతురులే. ఏ సమయంలో ఆజ్ఞాపించినా వెంటనే హాజరైపోతారు. ఈరోజు మిలనం చేసే రోజు. ఈ రోజుకు స్మృతి స్వరూప భవ అను వరదానం ఉంది కనుక ఈరోజు స్మృతి భవ, స్మృతి స్వరూపాలను అనుభవం చేశారా? ఈరోజు స్మృతి భవకు, స్మృతి స్వరూపమైనందుకు ప్రతిఫలంగా మిలనం చేయుటకు వచ్చారు. స్మృతి 1, 2 సేవ. ఈ రెండింటి బ్యాలెన్స్ స్వతహాగా స్మృతి స్వరూపంగా చేస్తుంది. బుద్ధిలోనూ బాబా, నోటి ద్వారా కూడా బాబా బాబానే రావాలి. ప్రతి అడుగు విశ్వ కళ్యాణ సేవ కొరకే ఉండాలి. సంకల్పంలో స్మృతి, కర్మలో సేవ ఉండాలి. ఇదే బ్రాహ్మణ జీవితం. స్మృతి మరియు సేవ లేకుంటే బ్రాహ్మణ జీవితమే కాదు. అచ్చా, సర్వ అమూల్యమైన రత్నాలకు, స్మృతి స్వరూప వరదాని పిల్లలకు ప్రతి కర్మను సత్యమైన కర్మగా చేసేటటువంటి మహోన్నత మహారాజులు, సదా తండ్రి స్నేహంలో సహయోగంలో ఉండేవారు. ఇటువంటి విశేషాత్మలకు బాప్దాద యాద్ ప్యార్ మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.